నమస్కారం మిత్రులారా, నేను సంతోష్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ జై శ్రీరామ్. నేను వచ్చేసి మన సుందర్ కళాకార్ దగ్గరికి అయితే రావడం జరిగింది. ఇక్కడ ఏమేమి మోడల్ విగ్రహాలు ఉన్నాయి ఏంటి అని మాత్రం టోటల్గా మాత్రం అప్డేట్ అయితే ఇస్తా, ఓకేనా? నమస్కారం మిత్రులారా, నేను సంతోష్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ జై శ్రీరామ్. ఇవాళ నేను వచ్చేసి మన సుందర్ కళాకార్ దగ్గరికి అయితే రావడం జరిగింది, మన ధూల్పేటలో, ఓకేనా? అలానే ఇక్కడ ఏమేమి మోడల్ విగ్రహాలు ఉన్నాయి ఏందని మాత్రం టోటల్గా మాత్రం మీకు వీడియో రూపంలో అయితే చూపిస్తా. ఫస్ట్గా ఒక్కొక్క మోడల్ విగ్రహానికి చూసుకుందాం. ఇక్కడ ఈ హైట్స్ కన్నా హైట్ చూసుకున్నట్టయితే నాకు తెలిసి అయితే ఒక 15 to 16 ఫీట్స్ అయితే ఉండడం జరుగుతుంది. అండ్ అలానే బ్యాక్గ్రౌండ్లో చూసుకున్నట్టయితే కార్తికేయుడు అండ్ నెమలికలు అయితే ఉండడం జరిగింది. చూడండి, ఇప్పుడు కిరీటానికి కలరింగ్ ఐస్లలో మాత్రం చాలా బాగుంటాయి. ఐస్ మాత్రం నాకు తెలిసి అయితే సుందర్ కళాకారుల ఐ పెయింటింగ్ మాత్రం చాలా ఎక్సలెంట్. అండ్ ఆభరణాలు, భుజాల మీద కడాలు, అండ్ కండువ చూసుకున్నట్టయితే గ్రీన్ కలర్లో, అండ్ పంచ చూసుకున్నట్టయితే ఎల్లో కలర్ కమ్మర్ పట్ట కూడా ఉండడం జరిగింది. అలానే గణేశుని చూసుకున్నట్టయితే నెమలి పైన కూర్చొని ఉండడం జరిగింది. చూడండి, ఆ నెమలి కూడా మంచి డిజైనింగ్ వర్క్ చూసింది కదా, డిజైనింగ్ వర్క్. ప్రతి ఒక్క చేతి కూడా నెయిల్ పెయింట్, ఒక చేతిలో గద చూసింది కదా. బ్యాక్గ్రౌండ్లో ఆశీర్వాదం చెయ్యి చూసుకోవచ్చు. అండ్ అలానే మూషికుడు చూసుకున్నట్టయితే గణేశునికి లెఫ్ట్ లెగ్ అయితే సైడ్ అయితే ఉండడం జరిగింది. ఇంకో మోడల్ గణేశుని చూసుకున్నట్టయితే హైట్ వచ్చేసి ఒక 14 to 15 ఫీట్స్ అయితే ఉండడం జరుగుతుంది. అండ్ బ్యాక్గ్రౌండ్లో సూర్య భగవాన్, అండ్ ఫ్రంట్ సైడ్ కూడా చూసుకున్నట్టయితే సూర్య భగవాన్ అయితే ఉండడం జరిగింది. మన సూర్య చక్కెర ఉంటాయి కదా, ఆ సూర్య చక్కెర చూడండి బ్యాక్గ్రౌండ్లో. అండ్ అలానే ఇక్కడ చూసుకున్నట్టయితే 6 హార్సెస్ అయితే ఉండడం జరిగింది. 6 హార్సెస్, ఒక చేతిలో శంఖం, ఒక చేతిలో తామర పువ్వు అయితే పట్టుకొని కూర్చొని ఉండడం జరిగింది. బ్యాక్గ్రౌండ్ డిజైనింగ్ కూడా చాలా చాలా బాగుంది. పంచ చూసుకుంటే వైట్ కలర్, అండ్ కండువ చూసుకుంటే బ్లూ కలర్లో అయితే రావడం జరిగింది. అండ్ మూసిక చూసుకున్నట్టయితే గణేశునికి రైట్ లెగ్ కాడ చూసింది కదా. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే హైట్ వచ్చేసి ఒక 14 ఫీట్స్ అయితే ఉండడం జరుగుతుంది. అండ్ బ్యాక్గ్రౌండ్లో విష్ణుమూర్తి అనుకుంటున్నాను అయితే చూడండి. బ్యాక్గ్రౌండ్లో విష్ణుమూర్తి అయితే కాదు, శ్వేష్నాగ్ అయితే ఉండడం జరిగింది. విష్ణు తొండం పైన ఆభరణాలు కొంచెం జూమ్ తగ్గిస్తున్నా. మనకు ఈ గణేశుని చూసుకున్నట్టయితే అష్టభుజాధారి
చూసింది కదా, రెడ్ కలర్ కండువా అండ్ ఎల్లో కలర్ పంచ సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది. సేమ్ మోడల్ విగ్రహం, కాకపోతే పంచ అండ్ కండువా చేంజెస్ ఉన్నాయి. చూద్దాం ఏంటి. ఇక్కడ చూసుకున్నట్టయితే పంచ కండువా ఉంది కదా, అది బ్లూ కలర్ లో చూడండి, బ్లూ కలర్ లో పంచ అండ్ ఆరెంజ్ కలర్ లో కండువా చూసిందా. ఇంకో మోడల్ గణేష్ చూసుకున్నట్టయితే సిట్టింగ్ పొజిషన్ లో కూర్చొని ఉండడం జరిగింది. అండ్ అలానే మరి సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది. ఈ గణేష్ అయితే ఇంకా బ్యాక్గ్రౌండ్ వస్తుందో రాదు మనకి తెలియదు. ఓకేనా, చూసింది కదా. ఇంకో మోడల్ గణేష్ చూసుకున్నట్టయితే హైట్ వచ్చేసి ఒక 16 to 17 ఫీట్స్ అయితే ఉండడం జరుగుతుంది. బ్యాక్గ్రౌండ్ లో మన విఠలేశ్వరుడు అండ్ రుక్మిణి అమ్మవారు అయితే ఉండడం జరిగింది. అండ్ ఆభరణాలు చాలా నిండుగా రావడం జరిగింది. అండ్ అలానే ఇక్కడ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ నా ఫిషెస్ అయితే ఉండడం జరిగింది. అండ్ సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది బొజ్జ గణపయ్య. మంచి డిజైనింగ్ వర్క్ అండ్ బొట్టు కూడా చూసుకున్నట్టయితే మన వెంకటేశ్వర స్వామి వారి బొట్టు అండ్ త్రిశూలం ఉంటాయి కదా, ఆ బొట్టు కాన్సెప్ట్ అయితే అన్నవాళ్ళు అయితే పెట్టడం జరిగింది. అండ్ ముసుగు చూసుకున్నట్టయితే సింహాసనానికి రైట్ సైడ్ నా చూసుకోవచ్చు. అండ్ ఇంకో మోడల్ గణేష్ చూసుకున్నట్టయితే స్టాండింగ్ పొజిషన్ లో ఉండడం జరిగింది. చూసింది కదా, ఆభరణాలు చాలా చాలా బాగున్నాయి. పంచ చూసుకుంటే ఆరెంజ్ కలర్ రెడ్ కలర్ షేడింగ్స్ రావడం జరిగింది. అండ్ టైగర్ వైట్ టైగర్ అయితే ఉండడం జరిగింది. నెక్స్ట్గా ఈ గణేష్ చూసుకున్నట్టయితే మొత్తం తొండం పైన నప్పూరి జగన్నాథుడు అండ్ మహాదేవుడు అయితే ఉండడం జరిగింది. అండ్ అలానే మొత్తం బొజ్జ కానివ్వండి, బాడీ కానివ్వండి, ఫింగర్స్ కానివ్వండి, మొత్తం దేవతలు అయితే ఉండడం జరిగింది. బ్యాక్గ్రౌండ్లో కూడా మంచి డిజైనింగ్ వర్క్ అయితే రావడం జరిగింది. గణేశుని హైట్ చూసుకున్నట్టయితే ఒక 15 to 16 ఫీట్స్ అయితే ఉండడం జరుగుతుంది, చూసుకోవచ్చు. అండ్ అలానే ఒక సైడ్ చూసుకున్నట్టయితే రైట్ సైడ్న గజమాల అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే స్నేక్స్ అయితే ఉండడం జరిగింది. ఇంకో మోడల్ గణేష్ చూసుకున్నట్టయితే భారీ బొజ్జ గణపయ్య, మేబీ ఒక 22 ఫీట్స్ పైన ఉంటుంది, చూసుకోవచ్చు. 3 తొండాలు అండ్ దత్తాత్రేయ స్వామి వారు కూడా ఉండడం జరిగింది. చూసింది ఫ్రెండ్స్, మొత్తానికి అయితే ఉన్నాయి ఇక్కడ విగ్రహాలు అయితే మాత్రం టోటల్ అయితే మాత్రం మీకు చూపించడం జరిగింది. అండ్ అలానే నా వీడియో నచ్చితే మాత్రం చిన్న లైక్ చేయండి. చాలా కొత్త విషయాలు అయితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకు బిల్ ఐకాన్ ఉంటుంది, ఆ బిల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేస్తే ఆల్ అంటే నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. అండ్ అలానే నా ఇన్స్టాగ్రామ్లో ఇంకెవరైనా ఫాలో చేయని వాళ్ళంటే మాత్రం సంతోష్ వ్లాగ్స్కి తప్పకుండా ఫాలో చేయండి. మరి కలుస్తాం, మరి కొత్త కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తాను.